హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను రాజు 1113 అఫీషియల్. అయితే ఇవాళ వీడియో ఏది అనేది చూసేద్దాం పదండి. ఈరోజు నా బర్త్డే అని ఎవరికన్నా గుర్తుందో గుర్తులేదు, ఇంతవరకు ఒక్కరు కూడా విష్ చేయలేరు. కనీసం పిల్లలు కూడా విషెస్ చెప్పలేరు, ఈయన కూడా చెప్పలేడు. అసలు నా బర్త్డే అని ఒక్కరికి కూడా గుర్తులేదు. నేనేం పాపం చేశాను, నాకేంటి కష్టం వచ్చా? లక్కీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లక్కీని అడుగుతా ఫస్ట్ నేను. ఇంతకు ఎలా అడగాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమని అడగాలబ్బా? ఐడియా. స్నాక్స్ ఏమన్నా తేవాలా? ఇప్పుడు తిన్నది గుర్తుంది కానీ నా బర్త్డే మాత్రం గుర్తులేదు చూడు వీడికి. కొన్ని వాటర్ ఏమన్నా తాగుతావా? ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. ఏం చేస్తున్నావు లక్కీ? ఆహా, ఈ రూట్లో పోదాం, మంచి ఐడియా. అవును, ఈరోజు డేట్ ఎంత? అచ్చా. మరి ఈరోజు స్పెషల్ ఏమన్నా ఉందా? అది కాకుండా ఇంకేమన్నా స్పెషల్స్ ఉన్నాయా? ఏముంది చెప్పు. హైదరాబాద్ కావాలి, బుక్స్ కొనుక్కోవాలి, పెన్సిల్స్ కొనుక్కోవాలి. మస్తుంటే హైదరాబాద్ లోనే బాగుంటాయి కామ్మ. అందుకే హైదరాబాద్ పోయి బుక్స్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి కదా. పోవాలి, కొనుక్కోవాలి, అన్నీ గుర్తున్నాయి అసలేదు తప్ప. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే సరే చదువుకో. ఏమైనా స్పెషల్ ఉంటే గుర్తొస్తే చెప్పు నాకు. ఆల్రెడీ గుర్తుకొచ్చింది కదా. మరి ఏంటిది? నీకు జ్వరం వచ్చింది కదా, అది స్పెషల్. మళ్ళా ఎప్పుడు రాని జ్వరం ఇప్పుడు వచ్చింది, స్పెషలే కదా. మీ బతుకులు జడా, ఇయో బతుకులా. కరెక్టే. సరే మరి చదువుకో. ఇక పోయి విక్కీగా నేను అడుగుతా. విక్కీగానికి నేనంటే మస్తు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వానికి గుర్తుంటుంది. వాడు ఖచ్చితంగా చెప్తాడు, నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్తాడు విక్కీగాడు. చెప్తాడని గట్టిగా అయితే చెప్పినా కానీ చెప్తాడో చెప్పడో అని భయం అవుతుంది. విక్కీ ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. అవునా? ఇట్లాంటివన్నీ గుర్తుంటాయి. టీవీ జోన్నికే గుర్తుంటుంది, గేమ్ ఆనికే గుర్తుంటుంది, ఆడుకునికే గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి, నా బర్త్డే తప్ప. విక్కీ, ఈరోజు ఏడైనా గుర్తుందా? ఏంటి అబ్బా? ఇంక డేనే గుర్తులేదు, నా బర్త్డే ఏం గుర్తుంది ఇంకా? నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. సరే, అంతగానం ఆలోచించకు. ఈరోజు వెడ్నెస్డే, ఓకేనా? సరే, ఏ మంతో గుర్తుందా? ఏమంతబ్బా? అరే ఏంట్రా ఇది? ఇంకే మంత్ కూడా గుర్తులేదు. సరే, మంత్ కూడా జూనే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే, ఈరోజు స్పెషల్ ఏముందో అదన్నా గుర్తుందా? ఏం స్పెషల్ అబ్బా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సరే, కనీసం నీ పేరన్నా గుర్తుందా నీకు? ఏం పేరు అబ్బా? అనకరా నాయన, ఇల్లు పోతుందా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ రోజు స్పెషల్ డే ఉంది. స్పెషల్ డే ఏంటిది అది? నేను ఈరోజు స్కూల్ పోతున్నా, అది స్పెషల్.
వీడిని అడగడం వేస్ట్, వీడి దగ్గరకు వచ్చి కూర్చోవడం వేస్ట్, అసలు వీని దగ్గరికే రావద్దు, వీని అడగనే వద్దు. ఇప్పుడు మా మనీకి ఫోన్ చేస్తా, మా మనీ ఏమంటుందో చూస్తా. నీ మొహమ్మద్ కాకిరెట్టయ్యా. హలో హలో, ఏం చేస్తుంటారు? తిన్నరామని? ఏంలే, ఏం చేస్తుండ్రా అని ఫోన్ చేస్తే ఏం చేస్తా ఇప్పుడే పిన్ని ఫోన్ చేసి పిన్నితో మాట్లాడుతుంది. ఈరోజు ఏం డేనో తెలుసా? అచ్చా పోనీ మంత్ తెలుసు కానీ నీకు గుర్తుందో లేదా అని అడుగుతున్నా. సరే, జూన్లో ఏమన్నా ఉందా స్పెషల్స్? తర్వాత మొన్న ఒక ఫెస్టివల్ అయిపోయింది. ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా? మండే రోజు బక్రీద్ ఉంది. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఇంత తెలుసుకున్నావు కానీ స్పెషల్ డే మాత్రం తెలియదా? ఈరోజు ఏం స్పెషల్ డే ఉంది పిన్ని? खत्म बाय बाय टाटा गुड बाय गया. ఏం లేదు ఇక. చెప్పు చెప్పు పిన్ని. ఏం లేదు. సరే మరి, బాయ్. బాయ్ బాయ్. మా మనకి కూడా గుర్తులేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి మా చెల్లెలకి ఫోన్ చేస్తా, ఖచ్చితంగా గుర్తుంటుంది. కన్ఫామ్ గుర్తు పెట్టుకుంటుంది, కన్ఫామ్ గుర్తు పెట్టుకుంటుంది. చెప్తా చూడండి, ఇప్పుడు ఫోన్ చేయగానే హ్యాపీ బర్త్డే అక్క అంటది. మీరే చూడండి, నేను ఫోన్ చేస్తాను. హలో హలో, అమ్మో, ఏం చేస్తుండ్రు? ఏం చేస్తాను అక్క, నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తలే. తిన్నారా? తిన్నాం. నువ్వు తిన్నావా? తిన్నాం. ఇంకా ఏం సంగతులు? ఏంలే, చెప్పాలి. నువ్వేమన్నా మర్చిపోయినావేమని ఫోన్ చేసి. నేనేం మర్చిపోలేదే. మర్చిపోలేవా? లేదే, ఈరోజు ఎంత లేదు. ఏం లేదు కదా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా కావేం చేస్తున్నావు? ఏం కథ? షాప్కి పోయండి కానీ ఈరోజు ఒక స్పెషల్ డే గుర్తులేదా? ఏముంది? ఎవరికి స్పెషల్ డే? నీకన్నా అంత. ఏంలే, అదేం చేస్తున్నారని అడుగుదామని ఫోన్ చేసిన. అవునా? ఓకే ఓకే, సరే మరి, కావాలి. బాయ్. బాయ్. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు మా మరిది ఫోన్ చేస్తుండు, మా మహేష్. చూద్దాం మహేష్ కన్నా గుర్తుందో లేదు. మహేష్ బాగున్నాం, మీరు బాగుండ్రా? ఏం చేస్తలే, ఉత్తానే ఉన్నాం. తిన్నాం. ఉంది కదా, ఈరోజు స్పెషల్ ఉందని నీకు గుర్తుంది కదా? చెప్పు ఏంటిదో చెప్పు, తొందర చెప్పు. థ్యాంక్ యూ మహేష్. అమ్మయ్య, ఈరోజు ఎవరు చెప్పలే, గుర్తే లేదంట అమ్ముకు. సరే మరి, బాయ్. అమ్మయ్యా, చెప్పిండు మా మహేష్ అయితే చెప్పిండు. ఇదేంది, ఇప్పటిదాకా నేను ఫోన్ చేసినప్పుడేమో ఏం గుర్తులేనట్టు మాట్లాడినరు అందరూ, ఇప్పుడేమో అందరు స్టేటస్లలో నా ఫొటోసే ఉన్నాయి. నేనేమో మార్నింగ్ నుంచి ఫోన్ చూడనందుకు నాకు తెలియలేదు, అనవసరంగా బాధపడ్డా నేను. ఫ్రెండ్స్, ఇగో మా మనీ కూడా స్టేటస్ పెట్టింది కానీ నేను చూడలేను. మళ్ళీ నేను ఫోన్ చేస్తేనేమో నాకు ఏం గుర్తులేనట్టు మాట్లాడుతుంది. కావాలని చూపెడతాగుండి.
ఇగో మనీ పొద్దుగాల పెట్టింది. ఇప్పుడు నేను ఫోన్ చేస్తేనేమో ఏం లేదు అని నన్ను నేర్పిస్తుంది. ఇగో మా చెల్లెలు కూడా చూడండి, ఇగో మా చెల్లెలు కూడా మెసేజ్ పెట్టింది. ఇగో కానీ నేను అడిగితేనేమో ఏం లేదు అని చెప్తుంది. అంతా కావాలని నన్ను నేర్పిస్తున్నారు. ఏది బాబు ఇదే ఏది టార్చర్ మనకే. నాకైతే ఫుల్ హ్యాపీ. అందరూ చెప్పిండ్రు. ఇక మా విక్కీకి మళ్ళీ గుర్తుందా లేదా అడుగుదాం. విక్కీ ఈరోజు ఏందో గుర్తుందా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదంతా కేవలం వీడియో కోసం మాత్రమే చేసిన. అందరూ మార్నింగ్ చెప్పారు లక్కీ ఈరోజు ఏం డే చూసిర్రా, అందరికీ గుర్తుంది. కావాలని వీడియో మీరు కూడా కామెంట్ అలా హ్యాపీ బర్త్డే అని పిన్ చేయండి. చెప్పలేరు అనుకో మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను నేను, మీ ఇష్టం మరి. ఇంకా నాకు చాలా మంది హ్యాపీ బర్త్డే చెప్పారు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.